హైదరాబాద్ లో ఇద్దరు గల్లంతైన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం మామ అల్లుడు మూసీలో గల్లంతయ్యారు. వలిగొండ సమీపంలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం అధికారులు గాలిస్తున్నారు. వలిగొండ సమీపంలో అర్జున్ డెడ్ బాడీ దొరికింది. దాదాపు 70 కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకుపోయింది. ఇంకా రాము ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. కుటుంబ సభ్యులకు డిఆర్ఎఫ్ సభ్యులు సమాచారం ఇచ్చారు. 4 రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. రైట్, 4 రోజుల క్రితం అయితే ఇక్కడ హైదరాబాద్ లో మామ అల్లుడు అయితే మూసీలో గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే ఒకరి మృతదేహం దాదాపు 4 రోజుల తర్వాత లభ్యమైంది. సో ఇంకొకరి మృతదేహం కోసం అధికారులు ఎలాంటి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు? అప్డేట్స్ ఏంటి? 4 రోజుల క్రితం హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో యొక్క నాలలో ఇద్దరు కొట్టుకుపోయారు. అయితే సామాన్లు తీసుకోవడానికి ఒక రాము అనే వ్యక్తి ఒక నాలలో కొట్టుకుపోవడం గమనించిన అల్లుడు అర్జున్ కూడా అతను కాపాడడానికి అతను కూడా ఈ యొక్క మూసీ నదిలోకి దూకడం జరిగింది. దీంతో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. అయితే దాదాపు 4 రోజుల నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవైపు పోలీసులు, గజయితగాళ్ళు, డిఆర్ఎఫ్ పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకొని హైడ్రా కూడా ఇందులో పూర్తిగా వారి యొక్క ఆచూకీ కోసం కూడా 4 రోజుల నుంచి కూడా వెతికసాగారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. అయితే వలిగొండకు సంబంధించిన ఒక మృతదేహం కూడా లభించింది. ఈ యొక్క అర్జున్ సంబంధించిన డెడ్ బాడీగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇంకా మామకు సంబంధించిన రాము ఎవరైతే ఇంకో వ్యక్తి గల్లంతయ్యారో అతని ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. అయితే యాదాద్రి జిల్లా ఆ యొక్క వలిగొండకు సంబంధించిన వంతెన బ్రిడ్జ్ వద్ద కూడా దాదాపు 70 కిలోమీటర్ల మేరకు కూడా కొట్టుకుపోయిన నేపథ్యం చూసాము. అక్కడ ఒక డెడ్ బాడీని గుర్తించిన నేపథ్యంలో పోలీసులు ఆరా తీయగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దీనికి సంబంధించి అర్జున్ డెడ్ బాడీగా గుర్తించారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఇలా శివమై వస్తాడని చెప్పి కూడా కలలో కూడా ఊహించలేమని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు 4 రోజుల నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇప్పటికే నాంపల్లి ఎమ్మెల్యే ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని వాళ్ళ ఇంటికి సంబంధించి వారిని ఓదార్చే పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దీనికి సంబంధించి తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు దీనికి సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే భారీ వర్షం కురిసినప్పుడల్లా ఎవరొకరు యొక్క నాలాల కొట్టుకుపోవడము, చనిపోవడం తరచూ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఇంకొక డెడ్ బాడీ సంబంధించిన ఆచూకీ కూడా లభించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జున్ డెడ్ బాడీ 70 కిలోమీటర్ల కొట్టుకుపోయి నేపథ్యంలో ఇక రాము యొక్క డెడ్ బాడీ ఎటువైపు కొట్టుకు వెళ్ళింది అనేది మాత్రం దీనికి సంబంధించి కొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ సంబంధించిన అన్ని బలగాలు కూడా దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మాత్రము కుటుంబ సభ్యులు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక రాము అంటే ఇంకా డెడ్ బాడీ దొరకకపోవడము, అర్జున్ యొక్క డెడ్ బాడీ దొరకడం నేపథ్యంలో ఇంకా తీవ్ర విషాద చర్యలు కూడా అలుపుకున్నాయి. పవన్, మరి ఇప్పటికైనా నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందా అధికారులు? అంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా. అయితే ఇప్పటికే నాలాలకు సంబంధించి దీనిపైన దృష్టి కొనసాగించారు. ఈ నేపథ్యంలో చూస్తే తరచూ భారీ వర్షం కురిసినప్పుడు నాలాలు పొంగి పొర్లుతాయి. అయితే తరచూ ఎవరో ఒకరు జారిపడి అందులో కొట్టుకుపోవడము ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వము నాలాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చనిపోవడం కరెక్ట్ సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అజాగ్రత్త నేపథ్యంలోనే ఇలాంటి సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాలలకు కావచ్చు, అంతేకాకుండా మూసీకి సంబంధించి దానిపైన ప్రక్షాళన చేపట్టాలి. వారికి కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కోరుతున్నారు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే కూడా తగిన జాగ్రత్త